Namaste yo, what's up? Welcome back to my YouTube channel. I am Shri aka Natsu Shiks. So I'm back with a new video. Today is day 4 of the 30-day daily vlog challenge, and ఇవాళ September 1st మాకు కొత్త ఇల్లు మూమెంట్ డేట్ అనమాట. సో అందుకే కొంచెం నేను పద్ధతిగా రెడీ అయ్యాను, సో దట్ ఐ కెన్ గో అండ్ దెన్ కొంచెం పూజ చేసుకొని పాలు పొంగి చేసుకొని పూజ చేయాలి ఫస్ట్. అండ్ మనకి యాక్చువల్లీ ఇండియాలో ఎప్పుడైనా కొత్త ప్లేస్ కానీ ఏదైనా చేసేటప్పుడు వీ యూజువలీ డూ, అంటే అందరూ చేస్తారని నేను అనట్లేదు, బట్ అట్లీస్ట్ మేము చేస్తాం, మా ఫ్యామిలీ చేసుకుంటారు. కొంచెం మంచి రోజు చూసి మూవ్ అవ్వాలి, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇక్కడ కూడా నేను యాక్చువల్లీ ట్రై చేశాను. ఈ వీక్లో ఆల్రెడీ ఒక మంచి రోజు వెళ్ళిపోయింది. ఆ రోజు చాలా బాగుంది, ట్రై చేసాము. బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ అట్లా మన అకార్డింగ్లీ ఉండవు కదా. సో యా, బట్ అట్లీస్ట్ ఇవాళ ఏదైతే వెళ్తున్నామో ఈ రోజులోనే కొంచెం మంచి టైం చూసి స్టార్ట్ అవుదాము అనుకున్నాము. సో 10:35 తర్వాత మంచి టైం అనేదో చెప్పారు. సో ఇంకా మేము ఇప్పుడు 10:30 అవుతుంది ఆల్రెడీ. జస్ట్ ఇంట్రో షూట్ చేసుకున్న తర్వాత నేను ఊబర్ బుక్ చేసుకుంటాము. Vadi, wake up. సో యా, చాలా మినిమల్ లగేజ్ తీసుకున్నాము ప్రజెంట్ అయితే. 2 చిన్న సూట్ కేసెస్ అండ్ సమ్ స్టాఫ్. సో మేము టెంప్ ఉంటున్న ప్లేస్ నుంచి మేము మూవ్ అవుట్ అయ్యే కొత్త ఇల్లుకి హార్డ్లీ 1 మైల్ ఉంటుందేమో. అండ్ యా, ఇట్స్ జస్ట్ గonna టేక్, కార్లో వెళ్తున్నాం కాబట్టి ఇట్స్ జస్ట్ గonna టేక్ less than 10 minutes. So yep, we reached and this is our new house. Bite nunchi it looks pretty and probably this is gonna be my room. Locality kuda baagundi, shady ga ledu so far. సో లోపలికి అయితే వచ్చేసాం. సో ఫార్ యా, ద సెల్ లుక్స్ ప్రిటీ. సో నేను ఇల్లు ఓకే చేసేటప్పుడు వీడియోస్లోనే చూసి ఓకే చేశాను. నేను కూడా ఇప్పుడే అసలు ఇంటికి రావడం. కిచెన్ అయితే చాలా ప్రిటీ ఉంది, హాల్ స్పేస్ ఇస్ ఆల్సో డీసెంట్, బ్యాక్ యార్డ్ చాలా బాగుంది, అది షో ఇట్ లేటర్. బట్ ఫస్ట్ అయితే నేను వెళ్ళి నా రూమ్ చూడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూడలేదు, ఐమ్ నాట్ షూర్ అబౌట్ ద సైజ్ అండ్ స్టఫ్. ఒకటి మాత్రం ఇట్స్ గివెన్ దట్ చిన్నగా ఉంటుంది రూమ్ అని చెప్పి ముందే కొంచెం క్లారిటీ ఉంది. భారతి వెళ్ళింది, చూడాలి. Oh yeah, super ventilated undi. This is like the plus point of this room. And yeah, ఇది ఫుల్ సైజ్ మ్యాట్రెస్ అనుకుంటా. మేము ఆల్రెడీ ఓనర్ దగ్గర మాట్లాడి తీసేసుకున్నాము. ద క్లాజెట్ ఇస్ బిగ్ ఎనఫ్ అండ్ మాకు ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం స్పేస్ వచ్చింది. సో ఏదో స్టడీ టేబుల్ పెట్టేసుకొని ఇంకా ఆర్గనైజ్ చేసుకోవాలి మొత్తం. యా, ఫర్ ద అమౌంట్ దట్ యూఆర్ పేయింగ్ ఫర్ దిస్ రూమ్, no, I'm not happy about it, but room wise it's nice. Chinna room, maybe once we organize everything it'll be a cozy space for us. First things first, వాళ్ళు మాకు ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఇచ్చారు. బట్ ఎందుకు వచ్చింది అని చెప్పి నేను కొద్ది పసుపు నీళ్ళు కలుపుకున్నాను. పసుపు కన్నా వాటర్ ఎక్కువ కలిపాను, ఎందుకంటే ఈ మొత్తం వైట్ వుడ్, కింద ఉన్న వుడ్ కూడా వైట్, అండ్ ఎక్కడన్నా ఒక చిన్న మరక పడితే ఇట్ డజంట్ గో అవే. సో జస్ట్ అట్లా ఏదో వేసి వేయనట్టు వాటర్తోనే కొంచెం వేసేస్తున్నాను. పాలు పొంగిచ్చేసి ఫస్ట్ పాయసం చేసుకున్నాం. దానికి మేమైతే మొత్తం స్టఫ్ తీసుకురాలేదు, సో నేను అందుకే అన్నీ కొంచెం ప్యాక్ చేసేసుకొని తీసుకొని వచ్చాను. కొంచెంసేపులో రైస్ సోక్ చేస్తే సెట్. మేము మా మిగతా రూమ్మేట్స్ కూడా వచ్చిన తర్వాత అందరం కలిపేసి పొంగిద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో వాళ్ళు వచ్చేలోపు ప్రెప్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళు వచ్చిన వెంటనే మీకు జస్ట్ డూ ఇట్. కిచెన్లో మాత్రం మాకు లాడ్ ఆఫ్ స్టఫ్ ఓనర్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట.
ఇవన్నీ వాళ్ళ కప్స్, వాళ్ళ బౌల్స్ అవన్నీ. అండ్ ఆల్సో కొన్ని కట్లరీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. పాలైతే పెట్టేస్తాం దీని మీద. నాకు తెలిసి కడాయిలో అసలు పాలు పొంగించే వాళ్ళు మేమే అనుకుంటా. బట్ వీ డెంట్ హ్యావ్ అన్ అదర్ ఆప్షన్స్. సో యా, నేను మొత్తం వెతికాను బట్ నాకు ఎక్కడ బయట షాప్స్లో కూడా ఈ విక్స్ కాటన్ ఒత్తులు దొరకలేదన్నమాట. సో అందుకని మా రూమ్మేట్స్ వాళ్ళ దగ్గర కాటన్ ఉంది అంటే కొంచెం తీసుకొని ఏదో చేస్తున్నా. బట్ ఈ ఒత్తులతో వెలుగుతాయో అంటే నార్మల్ మనం చేతితో చేసిన కాటన్ ఈజీగా మొత్తం అయిపోతుంది అనమాట. బయట తీసుకున్న విక్స్ అయితే ఎక్కువసేపు ఉంటుంది. బట్ ట్రై చేద్దాం. దీపం పెట్టుకున్నా ఉండలేము కాబట్టి ఏదో ఒకటి. ఓం గం గణపతయే నమః. ఎగ్జాస్ట్ ఆన్ చేయరా? ఆన్ అయ్యాలన్నా ఫుల్ పెట్టేసి స్మెల్ వచ్చేస్తుంది లేకపోతే. పాయసం ఆల్మోస్ట్ రెడీ. పాయసం పెట్టరా? మేము పాయసం అనే అంటాం అన్న. భారతి కూడా పర్వాన్నం అంటదంట, బట్ మేమైతే పాయసం అనే అంటాం. మా పాయసం రెడీ. అట్లా అట్లా అది కింద పడుతుంది. సో యా, పాయసం చేసేసి ప్రసాదం అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. అంత ఎలాబరేట్ పూజ ఏం చేయలేదు కానీ జస్ట్ దీపం పెట్టుకొని కొంచెం అగరబత్తి చూపించేసి అంతే. మా చిన్న దేవుడి సెటప్ ఫర్ నౌ అయితే ఇంతే. బట్ తర్వాత కొంచెం ఇల్లు మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఏ కార్నర్లో దేవుడిని పెట్టాలి అవన్నీ చూసుకొని పెట్టుకుందాం. యా, డంకెన్ ఉంది దగ్గరలోనే. సో యా గైస్, బిజీ స్ట్రీట్ లా ఉంది. ఇప్పుడే మేము పూజ ఇంట్లో కొంచెం మొత్తం అయిపోయింది. సో ఇంకా అన్నీ సెటప్ చేసుకోలేదు కిచెన్ కాబట్టి వండుకొని తినే అంత సినిమా లేక బయటకు వెళ్తున్నాం. బై ద వే, నాకు ఇప్పుడే సాయన్న ఒక ఏంటన్నా ఏమిచ్చావు. సో వాట్ ఈ సెడ్ వాస్, నేను క్యారెక్టర్ ఇంట్రడ్యూసింగ్ చేయట్లేదంట. తిను మా సాయన్న. హలో హలో, ఇంట్రడ్యూస్ చేసుకో అన్నా నువ్వే. ఏమని ఇంట్రడ్యూస్ చేసుకుంటావు, నువ్వు చేయాలి. సాయన్న అంటే సాయన్న. సో బేసిక్గా సాయన్న భారతి వాళ్ళ మామ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట. మమ్మల్ని ఇక్కడికి రాగానే అంటే భారతి ఫస్ట్ ఇక్కడికి రాగానే కూడా మాకు మొత్తం సెటిల్ ఇన్ అవ్వడానికి ఇగో మా ధర్మకర్త సృష్టికర్త అన్న. సో రెస్టారెంట్ పేరు 1947 అనమాట. అన్న రికమెండ్ చేశాడు. లాస్ట్ టైం మేము ఆల్రెడీ వచ్చి ట్రై చేసాం. ఇండియన్ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. యూ మస్ట్ రియలీ ట్రై. మిగతా ఫుడ్ వచ్చిన తర్వాత చూపిస్తాం. యా, యూ కెన్ డిగ్ ఇన్. కానీ కనిపించింది అందరికి. కానీ పన్నీర్ బిర్యానీ ఇన్ యూఎస్. లెట్స్ టేస్ట్. యా, స్మెల్ అయితే బాగుంది. దోశ అయితే ఇక్కడ వరకు వచ్చింది. దాన్ని అట్లా కొంచెం ఫోల్డ్ చేసి చట్నీ కొంచెం కారం ఉండొచ్చు. చట్నీ కొద్దిగా బ్లాండ్గా ఉండిద్ది, బట్ సాంబార్ బాగుంది. లాస్ట్ టైం కూడా తిన్నాం కదా, సాంబార్ బాగుంటుంది. యూఎస్లో ఈ ఒక్క రెస్టారెంట్లోనే నేను ఇప్పుడు దాకా స్టీల్ ప్లేట్ చూసింది. స్టీల్ ప్లేట్, గ్లాసెస్ కూడా స్టీల్ గ్లాసులు, యా, స్టీల్ మగ్ల వాటర్ వితౌట్ ఐస్. నువ్వు ఇప్పుడే ఇండియా నుంచి వచ్చావు కాబట్టి నీకు నచ్చకపోవచ్చు, కానీ యూఎస్లో నేను తిన్న వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ పన్నీర్ బిర్యానీ. చాలా బాగుంది, చాలా బాగుంది. లెట్స్ గో టు అప్నా బజార్. Once in a month or so we go to Indian market like this, and అక్కడ దొరికిన వెజ్జీస్ ఎస్పెషలీ లైక్ బెండకాయ అండ్ దొండకాయ ఇవన్నీ మనకి సో ఇలాంటి స్టోర్స్లో తీసుకోవాలి.
సో ఇక్కడ నార్వుడ్లో ఉన్న అప్నా బజార్లో ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ ఇండియన్ వెజిటబుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అవి కొంచెం ఎక్కువే తీసుకో, ఒకరా మనకి సిటీలో దొరకవు అండ్ చాలా ప్రైసే ఉంటుంది. $3 పర్ ఎల్బియా, పర్ ఎల్బీ ఇస్ లైక్ ఫైన్. వన్స్ యూని స్టార్ట్ అయితే రెగ్యులర్గా మేము వెళ్ళి గ్రోసరీస్ చిన్న చిన్న వాటికి తెచ్చుకోవడానికి కుదరదు అని చెప్పేసి నేనైతే బల్క్ తీసేసుకుంటున్నా మ్యాక్స్ అన్నీ, సో దట్ ఐ కెన్ జస్ట్ కీప్ ద స్టాక్. we're done shopping in the Indian Mart and ఇప్పుడు కాస్కోకి వచ్చాము. సో కాస్కో ఇస్ బేసిక్లీ హై క్వాలిటీ హోల్సేల్ స్టోర్ సార్ట్ ఆఫ్ థింగ్ అండ్ ఇక్కడ అన్నీ మంచి ప్రైస్కి దొరుకుతాయి. ఆల్సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బల్క్లోనే అమ్ముతారు. చిన్న చిన్న అంటే లైక్ సే మనం ఏమైనా టిష్యూ పేపర్స్ కానీ ఇట్లా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే విల్ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ బల్క్ అండ్ చాలా తక్కువ కూడా వస్తాయి. సో మోస్ట్లీ స్టూడెంట్స్కి ఒకవేళ కనుక ఏదైనా షేరింగ్ బేస్డ్ రూమ్మేట్స్తో అందరూ కలిపి తీసుకోవాలి అనుకుంటే దిస్ షుడ్ బి అ గుడ్ డీల్. మీకు నార్మల్గా ఎక్కడైనా తీసుకునే దానికన్నా ప్రైసెస్ కంపేర్ చేసుకుంటే మనం చాలా తక్కువ పడుతుంది. అయితే కరెంట్లీ కొత్త ఇల్లు సెట్ చేసుకోవడానికి కోసం హ్యాంగర్స్ అండ్ స్టోరేజ్ క్యాబినెట్స్ ఇట్లా మిగతా తీసుకుంటున్నాము. ఇంకా కంఫర్టర్స్ అవి కూడా తీసుకోవాలి. సమ్ రీజన్ మాకు కావాల్సిన సప్లైస్ అన్నీ దొరకలేదు. బట్ లుక్ ఎట్ ద లైన్, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆల్ ద వే అక్కడెక్కడికో ఉంది. ఈజీగా ఒక 30-40 మినిట్స్ పడుతుందా? 30 minutes easy. 30 మినిట్స్ ఈజీ పడుతుంది బిల్డింగ్ ఇప్పుడు. వావ్, సీమ్స్ లైక్ హాఫ్ బాస్నెస్ హియర్. ఈ మూవీన్ వీక్ ఏమో అర్థం కావట్లేదు కానీ జస్ట్ నిన్న ఇవాళ మాత్రమే మా బిల్స్ మోర్ దాన్ $500 అయిపోయింది. బట్ యా, తీసుకున్నవన్నీ బల్క్లో తీసుకుంటున్నాం. సో వీ షుడ్ బి గుడ్ ఫర్ అట్లీస్ట్ 2 or 3 months. దిస్ దాట్ యాజ్ వెల్. మోస్ట్లీ అన్నీ తీసేసుకున్నాము అండ్ we're heading over to one other store, మార్షల్స్ అని చెప్పి. అక్కడ కంఫర్టర్స్ అవి తీసుకుంటే వీ షుడ్ బి గుడ్. ఇంకా మొత్తం వెళ్ళిపోయి లగేజ్ షిఫ్ట్ చేసుకుంటే మూవింగ్ అయిపోయినట్టే. చూడ్డానికి ఎలా ఉందో కానీ మాకైతే దోలు తీరిపోతుంది. అసలే 2 days నుంచి సరిగ్గా నిద్రలేదు. So we just done bringing stuff from our previous accommodation. Already night అయిపోయింది and at this point I'm super tired. అసలు మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఒక 10 minutes రెస్ట్ కూడా లేదు. So I'll quickly have to take a shower first so that maybe I'll get into comfortable clothes, enough of the ethnic wear. Yeah. So I can take a shower first. అయితే మేము వాష్రూమ్ సెటప్ చేసేసుకున్నాము. Although we'll have to get few more things. బట్ టెంపరీగా కర్టన్స్ అండ్ ఎవ్రీథింగ్ సెట్ చేసేసుకున్నాము. ఇవి నా పాత ఎగ్జిస్టింగ్ గ్రోసరీ, బట్ పైనవన్నీ ఇప్పుడు తీసుకున్నాను. అండ్ యా, నేను కొన్ని కంటైనర్స్ తీసుకోవాలి, స్టోరేజ్ క్యాబినెట్స్ తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత ప్రాపర్గా మళ్ళీ అరేంజ్ చేసుకుంటాను. బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఐ థింక్ దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. దర్స్ అ లాట్ ఆఫ్ స్టఫ్. అది మొత్తం అంతా స్టఫ్ సర్దడానికి ఇట్స్ డెఫినెట్లీ గోనా టేక్ మీ అట్లీస్ట్ 2 to 3 days. వై డు వీ హ్యావ్ టు డూ దిస్ మచ్? మూవీని ఇట్లా అయిపోతే బాగుంటుంది కదా. బట్ యా, తప్పదు ఇవన్నీ. బట్ ద గుడ్ థింగ్ ఈజ్ నాకు ఈ ఇల్లు యాక్చువల్లీ కొంచెం హోమ్లీ ఫీలింగ్ ఇస్తుంది. నా పాత ఇంట్లో నాకు అంత ఉంటుండే కాదు. బట్ దిస్ ప్లేస్ ఇస్ రియల్లీ నైస్. సో యా, that's pretty much it for today's video. Thank you so much for watching. Please like, share and subscribe. Also stay tuned to Not So Chics. Bye bye.